నమస్తే, వెల్కమ్ టు సునీత గారి సందీప్ క్రియేటర్స్. ప్రేక్షకులకు నా యొక్క నమస్సుమాంజలి అండి. మనం ఈరోజు మీరందరూ చూస్తున్నది అనకాపల్లిలో జరుగుతున్న జగన్నాథ స్వామి రథోత్సవం అండి. ఈ ఆషాఢ మాసం స్టార్ట్ అయిన వెంటనే అనకాపల్లిలో ఈ 9 రోజులు కూడా చాలా చాలా అద్భుతంగా ఈ స్వామివారి యొక్క నవరాత్రులు అన్నవి జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల చాలామంది అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడము, అత్తవారి నుంచి అంటే అమ్మవారి నుంచి అత్తవారింటికి వెళ్ళడం, ఇలా కొన్ని సాంప్రదాయాలు అయితే ఎప్పటి నుంచో జరుగుతున్నాయండి. మరి ఇక్కడ చూడండి ఎంతమంది అంటే చిన్నపిల్లలు, అంటే వయసుతో సంబంధం లేదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మగవాళ్ళందరూ కూడా ఈ రథం లాగడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. రంగులు రాసుకుంటారు. అంటే ఈ ఇయర్ అయితే కలర్స్ అవాయిడ్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా రంగులు రాసేసుకొని రకరకాలుగా రంగులు రాసుకొని ఎప్పుడు ప్రతి ఒక్కరూ తడి బట్టలతోనేనండి. అందరూ కూడా స్నానం చేస్తారు. ఎక్కడ బిందులతో నీళ్ళున్నా బిందులతో నీళ్ళు వంపుకోవడం, పైపులు పెట్టుకొని ఒక్కొక్కరు బోరింగుల దగ్గర ఎక్కడ కొలాయిలు ఉంటే అక్కడ స్నానాలు చేయడం, స్నానం చేస్తూనే స్వామివారిని తడుస్తూనే ఈ రథోత్సవం లాగుతూ ఉంటారు అన్నమాట. రథాలు లాగుతుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇతను కనిపించిన అతని పేరు కాండ్రేగుల నాయుడు గారండి. ఇతను చాలా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. అనకాపల్లిలో ఒక మేజర్ వ్యక్తిగా తనకి చాలా మంచి పేరుంది. ఎన్నో సంస్థలకు కానీ లేదంటే ఎన్నో కార్యక్రమాలు తన వంతు తను సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఒక మూవీ కూడా తీస్తున్నారండి. అందులో ముఖ్యమైన పాత్ర తను పోషిస్తున్నారు. మరి చూడండి, స్వామివారిని చూడండి, చాలా క్రౌడ్ ఎక్కువగా ఉందన్నమాట. జూమ్ చేసి స్వామివారిని తీయవలసి వచ్చింది. దర్శించుకోండి. మరి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎన్నో కార్యక్రమాలు, అంటే స్వామివారి రథానికి ముందు తప్పెడుగుళ్ళని, తర్వాత చాలా చాలా అంటే కోలాటము, రకరకాల డ్యాన్సులు అన్నీ కూడా ఊరేగింపుతో పెట్టారు. సో ఫ్రెండ్స్, వీడియో అందరూ చూడండి రథాన్ని ఎలాగా తీసుకెళ్తున్నారో. ఇంకొక సాంప్రదాయం కూడా ఉందండి. రథము వచ్చేటప్పుడు ఆ చక్రాలకి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ పేళ్ళని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక కొబ్బరట్టు కానీ తునక కొబ్బరుండలు చేసుకోవడం ఆనవాయితీ.